హాయ్ అండి. మనం మామిడికాయతో రకరకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటాము. మామిడికాయ చారు ఎప్పుడైనా చేశారా? అయితే ఈ వీడియో చూసి వెంటనే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ వస్తుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మామిడికాయని తీసుకొని తొక్క మొత్తం ఫీల్ చేసేయాలి. ఈ విధంగా క్లీన్ తీసేసుకున్న తర్వాతను ఇప్పుడు శుభ్రంగా వాటర్తో కడిగేసుకొని ఇప్పుడు చాకు తోటి ఇలా పొడవుగా ఫస్ట్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అడ్డుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను మామిడికాయ మొత్తం అంతా కట్ చేయలేదండి, కొంచెమే కట్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేసేస్తే చారు బాగా పుల్లగా అయిపోతుంది. అందుకని నేను కొన్ని ముక్కలే వేస్తున్నాను. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 3-4 పచ్చిమిరపకాయలు కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ ఆడుకోవాలి. ఈ విధంగా పేస్ట్ ఆడుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టాలి. మనం మామిడికాయ పేస్ట్ ఆడుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాతను కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. మనం చారు ఎంత పెట్టుకుంటాం అంత వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, రుచికి సరిపడా కల్లుప్పు, కరివేపాకు రెబ్బలు 2 వేసుకోవాలి. పులుపుని అడ్జస్ట్ చేయడానికి కొంచెం బెల్లం కూడా తురుముకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఇంట్లో ములక్కాయలు కానీ ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చండి. వంకాయలు కానీ ములక్కాయలు కానీ ఏమన్నా వేసుకోవచ్చు. నేనైతే 2 ములక్కాయలు కట్ చేసి వేసుకున్నాను. అయితే 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాతను ఆవాలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకొని పోపు కొంచెం లైట్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాతను పోపుని ఇప్పుడు మనం మరగ తీసుకున్న చారులో వేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా మామిడికాయ చారు తాలింపు కూడా అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. ఒక ముద్ద తినే కాడ 2-3 ముద్దలు ఖచ్చితంగా తింటారండి. ఈ చారులోకి అప్పడాలు కానీ వడియాలు కానీ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.